ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సరుకుల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి రేషన్ బియ్యంతో పాటు అదనంగా రాగులు, దాంతో పాటు గోధుమ పిండిని కూడా పంపిణీ చేయబోతున్నారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్రం నుంచి అంగీకారం కూడా తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా 3 కిలోల చొప్పున రాగుల పంపిణీ జరుగుతుంది. ఈ కొత్త విధానంలో రేషన్ బియ్యం వద్దనుకునేవారు అదే పరిమితిలో రాగులు తీసుకోవచ్చు. అలాగే కిలో గోధుమ పిండి కేవలం 18 రూపాయలకే పంపిణీ చేయబోతున్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన పోషక విలువలున్న ఆహారం అందించడానికి ఈ నిర్ణయం సహాయపడుతుంది. రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత పెంచడానికి తీసుకుంటున్న మరో కీలక నిర్ణయాన్ని గురించి వివరించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జనవరి 2026 నుంచి పీడీఎస్ బియ్యం బస్తాలను క్యూఆర్ కోడ్ ట్యాగ్ ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో స్కూళ్లలో, హాస్టల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసే బియ్యం బస్తాలపై ఈ విధానం అమల్లో ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ట్రాకింగ్ సిస్టంతో బియ్యం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టు పడుతుందని, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి పీడీఎస్ బియ్యం సరఫరాకు కూడా ఈ క్యూఆర్ ట్యాగ్ను పైలట్ ప్రాజెక్టుగా ఏపీలో వినియోగించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రంలో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేసి 2.60 లక్షల మంది రైతులకు 4,120 కోట్లు చెల్లించినట్లు కూడా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేసి పనులు కొనసాగుతున్నాయి. అంతేకాక ప్రస్తుతం ఎఫ్సీఐకి రాష్ట్రంలో ఉన్న 7.85 కోట్ల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరో 3.87 కోట్ల టన్నులకు పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పీపీపీ పద్ధతిలో ముఖ్యంగా వరి ఎక్కువగా పండే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్టీల్ సైలోస్లు నిర్మిస్తామని కూడా తెలిపారు. రేషన్ బియ్యం నిల్వ కోసం ఎఫ్సీఐ నుంచి అదనపు గోదాములు ఏర్పాట్లు చేయడానికి కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. అత్యాధునిక క్యూఆర్ అండ్ కోడ్ ట్రాకింగ్, బలమైన నిల్వ సౌకర్యాలు, అదనపు పోషకాహార సరఫరాతో సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక కొత్త మోడల్గా నిలవనుంది.